జరగండి వాడి సంగతి నేను చూస్తాను. ఎంత పొగర్రా నీకు? మా ఊరు అమ్మాయిని లేపొస్తే మేము ఊరికే ఉంటావా? తీసుకుపోదండి రా, వాడిని తీసుకుపోదండి రా. పైకి లాగండి. నా ప్రాణాలతో ఎందుకు అంత తప్పు నేనేం చేశాను? నచ్చిన మరి ప్రేమించడం తప్ప? తప్పేరా. ఏరా, కన్న తండ్రి శుభలేఖలు వేయించి పందిరేసి పెళ్లికి అందరినీ పిలుస్తాడు, నువ్వు సైలెంట్ గా పిల్లలు లేపుకొచ్చేస్తావా? అది చూస్తూ నోట్లో వేయలేటం కూర్చోవాలి. ఏంటి నొప్పిగా ఉందా? ఇలాగేగా వాళ్ళకి నొప్పేసి ఉంటుంది. ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు. పెళ్ళనేది మీ ఇద్దరికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆ కుటుంబం మానం, మర్యాద, గౌరవం అన్నిటికీ సంబంధించింది. అర్థమైందా? పిల్లల మంచి చెడ్డలు చూసి వాళ్ళకి పెళ్లి చేయడం కన్న వాళ్ళ హక్కురా. ఆ హక్కు కూడా లేకపోతే ఇంకా దేనికిరా మేము? నీలాంటి వాళ్ళకి కన్న వాళ్ళ బాధ ఏంటో మాటల్లో కాదురా, చేతల్లో చూపించాలి. లవ్ చేస్తావట్రా లవ్? నీకు పట్టే గతి చూసాక ఎవరు ధైర్యంగా లవ్ చేస్తారో నేను చూస్తాను. రే పాండు, ఈ నా కొడుకును అలా వదిలి పాడుతూ పండ్రా. చస్తే చచ్చాడు లేదా అవిటి వాడే మూల కూర్చుంటాడు. రండా. Excuse me. Yeah. Time, please. 8:30. Thank you. 1950. What? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా కనిపెట్టగలిగారు? చూస్తేనే తెలుస్తుందిగా. ఒక పెద్ద జుబ్బా, చేతికి ఒక గోల్డ్ వాచ్, లామినేటెడ్ సెల్ ఫోన్, చంకలో ఒక పాత హ్యాండ్ బ్యాగ్. So what? మాలాంటి 1985 జనరేషన్ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరూ ఇలా ఉన్నట్టు చరిత్రే లేదు. యు ఆర్ అన్ ఓల్డ్ జనరేషన్, వి ఆర్ న్యూ జనరేషన్ ఓల్డ్ మ్యాన్. Worst generation. క్వార్టర్ బాటిల్కి 15 రూపాయలు పెంచేశారా? క్వార్టర్ కొనడానికి డబ్బులు లేవు, ఇక సైడ్ డిష్కి ఎక్కడికి వెళ్ళాలి? ఏవేవో ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు క్వార్టర్ ఉచితంగా ఇవ్వచ్చు కదా. కొంచెం తప్పుకుంటారా ప్లీజ్? అడ్డమైన వాడు యూఎస్కి వెళ్తే మన దేశ పరువు ఏమైపోతుంది? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ అప్లైయింగ్ ఫర్ H1B వీసా? ఎవరిని ఎక్స్క్యూజ్ మీ అంటున్నావు? హే రిలాక్స్ రిలాక్స్. యూఎస్ కి మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా అని అడిగాను. అది కదా బాస్, ఎందుకు అడిగానంటే. హలో, అవునన్నా ఇక్కడే ఉన్నాను. దోమల బాధ తట్టుకోలేకపోతున్నానన్నా. అవి ఎంత తోలినా పోవడం లేదు. ఎవరి మీద వాళ్ళ చెప్పుతో కొట్టేయమంటావా? అలాగేనా అలాగేనా, అలాగే చేస్తా అలాగే చేస్తా. రోజు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తున్నానా? ఆటో ఆటో. Excuse me, 1 minute. Sorry. Excuse me, మీరే కదా మల్లన్న? అవును. ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. చక్రవర్తికి వీధి బిచ్చకత్తికి బంధు అవుతానని అంటే మనీ మనీ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ప్లీజ్. హలో, మేము ఉదయం 7 గంటల నుంచి క్యూలో నుంచున్నాం. మీరేమో డైరెక్ట్ గా మా అందరిని దాటుకొని వచ్చి ఇక్కడ నుంచున్నారు. అది కాదు, ఇప్పుడు ఏమంటారు? నా బదులు అతను నుంచున్నాడు, అతను వెళ్ళిపోయాడు, నేను నుంచున్నాను. అయితే మీకేంటి ప్రాబ్లం? ఇదేమన్నా సినిమా థియేటరా? ముందే రిజర్వ్ చేసుకొని కరెక్ట్ గా షో టైం వచ్చి కూర్చోడానికి? ఇది వీసా క్యూ, అందులోనూ యూఎస్ వీసా క్యూ. ఏంటి, నేనే క్యూలో నుంచాలని రూల్ ఏదైనా ఉందా? హలో హలో, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారేంటి? నేను దీనికి ఒప్పుకోను. హలో, ఏంటి అని గొడవ? క్యూలో ఎలా ముందుకెళ్లాలో తెలియదు. వీళ్ళంతా యూఎస్ కెళ్ళి ఎలా బతుకుతారో ఏంటో. వెల్ సెట్. ఉదయం నుంచి ఇతని టార్చర్ ని తట్టుకోలేకపోతున్నాం.
రాను రాను తిరుపతి లడ్డు కోసం క్యూలో నిలబడే వాళ్ళు యూఎస్ వీసా కోసం నుంచుంటున్నారు. యోనో నేను లడ్డు కోసం నుంచునే వాళ్ళ ఉన్నానా? ఏంటి సార్ ఎవరు అడగరా? హలో మేడం మీరేనా అడగండి. హలో సార్ అంత కోపంగా చూసారుగా అడగండి. ఏంటి ఓవర్ గా చేస్తున్నావు? వచ్చే ప్రాబ్లం నేను ఇక్కడ నిలబడితే నీదేం పోయింది? నువ్వేం చేస్తావో చేసుకో, ఐ డోంట్ కేర్. సూపర్. నేను దీనికి ఒప్పుకోనండి. మీరు ఎలా మధ్యలో దొరుకుతారు? మీ అంత చూస్తాను. సెక్యూరిటీని అడుగుతాను. సెక్యూరిటీ కమ్. సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఉదయం 7 గంటల నుంచి మేము లైన్ లో నుంచున్నాం. ఇప్పుడు ఇష్టానికి మధ్యలో వచ్చి దూరి ఆర్గ్యూ చేస్తున్నారు. సార్ ఇది ఎప్పుడు జరిగేదే, వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తామండి? వదలడం కుదరదు. నిలదీసి అడగండి. సార్ వదిలేండి సార్, చెప్తున్నానుగా. వద్దునే వస్తారు మా ప్రాణాలు తీయడానికి. సూపర్. ఫిగర్ గురించి అన్నాను. Nisha, గుడ్ మార్నింగ్. where's your passport and papers? యా. Can you please come again? చిలుకుల బాలకృష్ణయ్య. Your father's name? చిలుకుల పుల్లారావు. Where's your passport? It's in there, sir. I've kept in the file. Can you spell your father's name? యా CHILUKULA PULLARAO. It's not here. No, sir. No, my passport should be inside I'm sorry, your father's name has been changed in the visa form. No, it has to be పుల్లారావు. Please, sir, just Sorry, listen, may go now. listen to I'm sorry, your father's name has changed. Please, sir, ఆ file లోపలే పెట్టాను. I'm sorry, I can't help you out. I'm The sorry, name is not I can't the help same you. anymore. I'm Sir, sorry. please consider. పాస్పోర్ట్ లేకుండా ఎలా Hey, కళ్ళు కనపడాలా? స్టూపిడ్ ఇడియట్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు. నీ మొహం చూసినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్సే. నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది, నా వీసా కూడా రిజెక్ట్ అయింది. చూడు. సూపర్ సూపర్. ఇలా 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 జరగాలని కోరుకున్నాను. పెద్ద ఎలిజబెత్ రాణిలా తిప్పుకున్నావు. నీ కొవ్వు బాగా కరిగింది. నీ పాస్పోర్ట్ ఇక దొరకనే దొరకదు. చాలా ఆపు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నా పాస్పోర్ట్ కావాలి. చెప్పు చెప్పు, ఏం చేస్తావో ఏంటి చెప్పు. ఏంటి ఏంటి చెప్పేది? నీకేమైనా తిక్క? పాస్పోర్ట్ పోగొట్టింది నువ్వు, కనిపెట్టాల్సింది నేనా? ఇంకెవరైనా చూసుకో. చూడు, ఇక్కడికి వచ్చి నీ మొహం చూస్తాను కాబట్టి ఇలా అయింది. నిన్నేం చేస్తానో చూడు. నన్ను ఈ ప్లీజ్ చేస్తావని చెప్పి పోలీసుకి పట్టిస్తాను. పోలీసులు పిలువు వెంటనే పిలువు. ఏమని నువ్వు చెప్తావు? నా చేయి పట్టుకున్నావని చెప్తా. నిన్ను తీసుకెళ్లి 6 నెలలు జైలు వేస్తారు తెలుసా? పోవే నీ డుబ్బుకు. డబ్బాలో గులకరాలు వేసి తిప్పేట గొంతు చూడు. ఇప్పుడు చెప్తున్నాను వినుకో. నీ పాస్పోర్ట్ ఈ జన్మకి దొరకదు. నువ్వెంత ట్రై చేసిన అమెరికాకు వెళ్ళలేవు. ఇక్కడ ఎవడైనా అడుక్కునేవాడు పెళ్లి చేసుకుని వాడితో కలిసి నువ్వు అడుక్కోవాలి. ముళ్ళ పని జుట్టోడా, వీసా కోసం వచ్చిన మొహం చూడు కోతల ఎలా ఉందో. నేను అమెరికా పోలేదంటే నువ్వు ఈ జన్మలో అమెరికా పోలేవు. అయ్యా ధర్మం అంటూ అడుక్కుని ఏ ముష్టి ఇక్కడ ఉంటావు. ఇప్పుడు ఝాన్సీ రాణి, అవును, ఇప్పుడు సరిపోయింది. ఝాన్సీ రాణి. ఏంటో, ఏ, మధ్యలో నువ్వేంటయ్యా? ఏమైందిరా? కృష్ణ ఇంకా రాలేదంట. అయ్యా అలా చూడండి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చాను అడగకుండా ఎందుకు వచ్చాను అడుగుతాడు. మీరు ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా. ఇది ఆఫీస్ నాన్న. ఇలా 10 మందిని వెంటేసుకొస్తే చూసేవాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? ఏరా, నా కొడుకు పనిచేసే ఆఫీస్ నేను చూడకూడదా? వీళ్ళందరూ ఎవరు? నిన్ను ఎత్తుకుని పెంచిన వాళ్లేగా. ఇదిగో వీళ్ళ మీద నువ్వు ఎన్నిసార్లు వచ్చబోతుంటావు. ఏరా, టక్కిన్ చేసుకుని బూట్లు వేసుకుని 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే నువ్వు అనకపిల్లడు కాకుండా పోతావా ఏంటి? లేదా వీళ్ళు పరాయి వాళ్ళు అయిపోతారా? ఏంట్రా ఇది? అయ్యో ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు ఆఫీసులో చాలా పనులున్నాయి. నాకు చాలా పనులున్నాయి. బయలుదేరు. ఎక్కడికి? వెళ్తూ మాట్లాడుకుందాం. బండెక్కు. ఇలా అనుకున్న వెంటనే రావడం వీలు పడదు నాన్న. చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. అయితే పని మానే. నిన్నెవడరా పని చేయమన్నాడా? ఒకళ్ళ దగ్గర పని చేయాల్సిన అవసరం మనకు లేదు. ఊళ్ళో మన దగ్గర 40 మంది పని చేస్తున్నారు. అర్థమైందా? నువ్వు ఊరుకో బామర్తే. వాడికి గంట చెప్పాలని నాకు బాగా తెలుసు. పదల్లుడు. అరే పదపన నచ్చ చెప్పి త్వరగా తీసుకురా. అలాగే. అయ్యో అల్లుడు, మేము 10 మందిని.
నెలకోసారి నా మద్రాసు వచ్చిపోతుంటాం. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక్కో ట్రిప్ కి 50,000 అవుతుంది. కానీ నువ్వేమో ఆఫ్టర్ 30,000కి జాబ్ చేస్తున్నావు. అది మాకు ఒక రోజు వచ్చే వడ్డీతో సమానం. అల్లుడు 7-8 రాళ్ల క్వారీలు, గ్రానైట్, 10-20 లారీలు, అదేగాక ఆయన ప్రెసిడెంట్. ఇంత ఆస్తి ఉంచుకొని అరే వాడి దగ్గర పని చేయాల్సిన కర్మ నీకేంటి? అవన్నీ మీకు చెప్పిన అర్థం కావు మావయ్య. ఎందుకు అర్థం కాదు అల్లుడు? నేను చదువుకున్నా. ఆ కాలంలో 5, ఈ కాలంలో ఎంఐతో సమానం. ఏదో పెద్ద చదువుకున్నాను రెచ్చిపోకండి. అప్పట్లో 5వ తరగతి, ఇప్పుడు LKGతో సమానం. అంతేనటవా? హాయ్ కళ్యాణ్, హూ ఆర్ దిస్ గురుమే సార్? ఆల్ విలేజెస్ ఊరికే దే కేమ్ ఫర్ డొనేషన్. అవునవును. ఎస్ ఎస్. ఏంటయ్యా వస్తాడా రాడా? అల్లుడు వెళ్దాం. వస్తున్నా. తిన్నగా పోనీ. రే రైట్కి తిప్పరా. రే లెఫ్ట్కి. మాకు దోవ తెలీదా అంటే రైట్ లెఫ్ట్ చెప్తుంటాడు. ఆ మీసాలు ఒకటి ఎప్పుడు దూతూనే ఉంటాడు. మావయ్య మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం తెలుసు? మీ నాయన ఎక్కడికి వెళ్తుంది డ్రైవర్కి చెప్పడు. ఎక్కడికి వెళ్ళి బండి ఆగుతుందో అప్పుడు తెలుసుకోవడమే. ఇది మాకు అలవాటైపోయింది అల్లుడు. అలా చూస్తే నేనేం చేసేది? ఏంట్రా అలా చూస్తున్నావు? లోపలికి వెళ్ళు. అది కాదు, ఇక్కడికి ఎందుకు? లోపలికి వెళ్ళు చెప్తాను. పద అల్లుడు పద. నా మాట విను. అనియా ఎలా ఉన్నావు? బానే ఉన్నాను కానీ గట్టిగా రావు. అయ్య బాబోయ్, ఏంటిది మనూరు వడగా లేవు, బాగా మారిపోయావే. సరే కానీ నాన్న నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? అరే నాకేం తెలుస్తుంది, నగలు కొంటారు అనుకుంటా. నీకు తెలియకుండా ఇంట్లో ఏ విషయం జరగదని నాకు తెలిసే. ఏంటి మాస్టర్ ప్లాన్? అంతా నీ మంచికే. నువ్వు నీ బాబు నాకు మంచి చేయాలనుకుంటే దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఎక్కడో ఒక చోట హ్యాపీగా బతుకుతాను. మీ హింస తట్టుకోలేకపోతున్నాను. అందుకే కదా ఈ ఏర్పాటు. ఏం నువ్వు అనేది? ఎందుకనయ్యా తొందరపడతావు? ఓ 10 నిమిషాలు అయితే నీకే తెలుస్తుంది లేదా? రానయ్యా. నమస్కారం అయ్యా. రండి. నమస్కారం చిరుకుల పుల్లారావు, అందరూ వచ్చారా? వచ్చారయ్యా. మన ఊరి వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా పెళ్లి కూతురు చూడడానికి మగపెళ్లి వారు ఆడపల్లి వారు ఇంటికి రావాలి, అది న్యాయం. మంచి రోజు, మా వాళ్ళు అందరూ వచ్చారు. మీరు ఒకసారి పిల్లాన్ని చూసేస్తే ఆ తర్వాత మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అది న్యాయమే. అల్లుడు వచ్చాడా? వచ్చాడు. రండి అయ్యా రండి. వరాలు రండి అయ్యా రండి. నా కూతురు నమస్కారం అండి. నమస్కారం. వీళ్ళ ఆయన పెద్ద ఇన్స్పెక్టర్. అలాగా, చాలా సంతోషం. వీడే నా కొడుకు. నమస్కారం. టైగర్ పార్క్ లో పనిచేస్తున్నాడు. చిలుకుల పుల్లారావు, టైగర్ పార్క్ కాదు, టైడల్ పార్క్. అల్లుడు గారు సినిమా హీరోలాగా చక్కగా మంచి రంగులో ఉన్నారు. వాళ్ళ అమ్మ రంగు. వరలు తీసుకెళ్ళమ్మా. అల్లుడు నాకు భలే నచ్చాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? హైకోర్టు జడ్జి గుండ్రాల గురువయ్య. ఆయన కూతుర్ని నీకు మాట్లాడుతున్నావు. ఇలా చూడు, అయ్యగారు మన ఊరు మన జాతి, ఒక్కతే కూతురు, బాగా ఉన్నోళ్ళు. ఎంత తక్కువ చూసినా 20 కోట్ల ఆస్తుంటుంది. అది కాదు నాన్న, అన్ని మీరే నిర్ణయించు. మంచి సంబంధం వచ్చినప్పుడు ఆలోచించకూడదురా. ఇలా చూడు, నువ్వు నేను చెప్పే అమ్మాయి మెళ్ళలోనే తాళి కట్టాలి. అర్థమైందా? చిలుకుల పుల్లారావు వస్తున్నాయ్యా. మాట్లాడరా. రే ఏంట్రా ఈ వేషం? ఇలాగా డ్రెస్ చేసుకుంటారు? మగాడన్నాక చేతులు మడిచి రొమ్ము విరిచి మీసాలు మెలేసి నిలబడాలరా. అప్పుడేలా నువ్వు ఆ పిల్లకి నచ్చేది? చేయనేది అది వేసుకోవడం లేదు నాన్న. ఏంటి వేసుకోవడం లేదా? నన్ను చూడు, నేను ఎన్నేసుకున్నాను. నేనే ఎన్నేసుకుంటే నా కొడుకువి నువ్వెన్నేసుకోవాలి. ఏమయ్యా, ఓ 10 సార్లు చేయని. వద్దు, అదేం వద్దు. నా మాట విను, రమ్మంటే రా. నాన్న బంగారు ఆభరణాల యాడ్స్ లో వచ్చే నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులు కూడా ఎంత లావాడి చైన్స్ వేసుకోరనుకుంటా. మీ అయ్యకి నీ మీద ప్రేమ ఎక్కువరా. ఇది కనీసం ఒక 5-6 తులాలు ఉంటుందంటవా? పిల్లని చూడమని నేను ఏమైనా అడిగానా? ఎందుకురా ఊరి నుంచి వచ్చి నా ప్రాణం తీస్తున్నారు? చాలా ఊరుకరా. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా వేస్ట్ అంటారు పెద్దలు. ఆ సంగతి మీ అయ్యకి బాగా తెలుసు. ఆయన గోల్డ్ రా. ఈ లోకంలో నువ్వు ఒక్కడే ఆయన పొగిడేది. ఆయన పొగిడిన తప్పులేదురా. నీ చెల్లెలికి ఇన్స్పెక్టర్ నుంచి చేశాడు, నీకు జడ్జి కూతుర్ని చూశాడు. మీ బాబు అన్నయ్య సినిమాలో చిరంజీవులు అంటాడు రా. కానీ మా బాబు ప్రకాశ్ రాజులు అంటాడు. 3 బుడ్లు సారా కోసం పసిగొడ్డునని కూడా చూడకుండా నన్ను 30 రూపాయలకి తాకట్టు పెట్టి పీకల దాకా తాగేశాడు. ఆయన కొడుకుగా పుట్టడం నీ అదృష్టం రా. నువ్వు ఏనాడో పెట్టి పుట్టావు మరి. రే నన్ను చూడరా, నా మొహం చూడు. నన్ను చూస్తే అనకాపల్లిలో కనిపిస్తున్నానా? సరే అది వదిలే.
నీకు తెలుసు మా ఇంట్లో నేను ఒక్కడనే చదువుకున్నానని. అక్కడ అందరూ కోళ్లు మేకలు తింటుంటే నేను మాత్రం వెజిటేరియన్. ఊటీ కాన్వెంట్ లోను, అన్నా యూనివర్సిటీలోను చదువుకుని ఇప్పుడు టైటిల్ పార్క్ లో పనిచేస్తున్నాను. నాకు మన ఊరికి ఏమైనా సంబంధం ఉందా? నన్నెందుకు అందరూ పట్టుకుని ఇలా పీడిస్తున్నారు? వీళ్ళ హింస తట్టుకోలేక నేను అమెరికాకు వెళ్ళి సెటిల్ అవబోతున్నాను. ఆ తర్వాత 50 ఏళ్ళు ఈ ఊరికి తిరిగి రాను. అయ్య గారు అమెరికన్ సిటిజన్ రా. అయ్యా అమెరికా సిటిజన్. సచిన్ టెండూల్కర్ వెళ్ళి కోచిన్ లో సెటిల్ అయినా గానీ చూసే వాళ్ళందరూ కొచిన్ టెండూల్కర్ అని పిలవరు, సచిన్ టెండూల్కర్ అనే పిలుస్తారు. అలాగే నువ్వు అమెరికాలో కాదు కదా, ఆఫ్రికాలో సెటిల్ అయినా కూడా తామరని చిలుకల కళ్యాణ్ అంటారా గానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనరు. రే నువ్వేమైనా అనుకోరా, ఈ మొరటోళ్ళతో కలిసి బతకడం నా వల్ల కాదు. ఆహా, ఆ మొరటోళ్ళలో నువ్వు కూడా ఒకడవన్న విషయం మర్చిపోక అబ్బాయా. భారతదేశం వదిలేసి నువ్వు అమెరికాలో సెటిల్ అయిపోతే నేను ఒక్కనే ఇక్కడ ఏం హిక్కుంటానో చెప్పు. అమెరికాలో అసలు ఏముంది నాయనా? స్వర్గం అనే దాని గురించి విన్నావా? ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు మూసుకో చెప్తాను. అక్కడ ఎటు చూసిన BMW కార్లు, నైట్ లైఫ్, డేటింగ్, లివింగ్ టుగెదర్, అందమైన అమ్మాయిలు, అది కూడా 2 పీస్లు. వాట్ ఎ కంట్రీ మ్యాన్. ఇది చాలా చిన్న విషయం. నా గురించి మీకు తెలియదు అనుకుంటాను. పాస్పోర్ట్ ఏంటి, వీసాయే లేకుండా ఎంతమందిని అమెరికా పంపించానో తెలుసా మీకు? చూడండి, ఒక పాస్పోర్ట్ ఏంటి 2 పాస్పోర్ట్లు ఇప్పిస్తాను, సరేనా? ఓ 25,000 మీరు కనుక ఇచ్చేస్తే మీ మ్యాటర్ పూర్తి చేసేస్తాను. ఓకే? ఆయన దశావతారంలో కమలే కదా? నో, ఒరిజినల్ జార్జ్ బుష్. ఐ ఆమ్ వెరీ సింపుల్ పర్సన్, యు నో. సార్ మరి నా పాస్పోర్ట్ దొరుకుతుందిగా? మీరేం కంగారు పడకండి. రేపు నేనే పాస్పోర్ట్ తీసుకుని నేనే ఎయిర్పోర్ట్కి వచ్చి నేనే విమానంలో కూర్చోబెడతాను. ఏంటి, హ్యాపీనా? చెప్పు. అనియా, ఏంటి? నీ పెళ్లి ఖాయమైంది. వచ్చే ఏప్రిల్ 18వ తేదీ నీ పెళ్లి. వదిన పేరేంటో తెలుసా? అలమేలు. అలమేలు పేరు చూడు. అనియా, వదిన నీ గురించి చాలా సార్లు అడిగింది. నేను ఫోన్ నెంబర్ ఇస్తానేమో, మాట్లాడతావా? కోపం తెప్పించుకు, ఫోన్ పెట్టే. కంగ్రాట్స్ కళ్యాణ్, పార్టీ ఎప్పుడు? అవతల పార్టీ ఇస్తానంటే చాలు ఏగేసుకుంటూ వెళ్ళిపోయి పేకల దాకా తాగి బీరు పేపాలా ఊరిపోతున్నావు. ఎంతకీ తమర పేర్లు ఎప్పుడు? అబ్బో ఇదంతా సిగ్గే. అలమేలు వేరు చిలుకుల కృష్ణయ్య ఊరాఫ్ కళ్యాణ్. సూపర్. జడ్జి గారు అమ్మాయి కూడా ఆయనలాగే నల్లగా నిగరగలాడుతూ ఉంటుంది అనుకుంటాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు అమెరికా కాదు కదా, అనకాపల్లి కూడా వెళ్ళలేవు. అంతవరకు నేను ఊళ్ళో ఉంటేనేగా. పెళ్లికి 2 రోజుల ముందు నేను యూఎస్ వెళ్ళిపోతాను. రే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు చెప్పి మరి వెళ్ళరా? దానికంటే 2 రోజుల ముందు నేను ఎస్కేప్ అవ్వాలి కదా. ఎందుకంటే ఈ మధ్య మన ఊరోళ్ళు కట్టేసి కొట్టడం లేదు. ఈ WWF చూసి రాక్ స్టోన్ గోల్డ్ లాగా ఎగరేసి మరీ తంతున్నారు. ఈ బాడీ దాన్ని తట్టుకోలేదురా. నువ్వు మన ఊరోళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతావుగా, బాగా అనుభవించు. ద్రోహి. చెన్నైలో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన పలువురు వద్ద వీసా పాస్పోర్ట్లు ఇప్పిస్తానని చెప్పి నకిలీ పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయల్ని స్వాహా చేశారు. అంతేకాకుండా ఆయన మీద వివిధ అభియోగాలు ఉన్నాయి. పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని చేతిలో మోసపోయిన వారందరూ కమిషనర్ ఆఫీస్ వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నారు. పోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటావే? వాడిని ఆఫీస్ లో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ లక్కే నీది. నేను మాత్రం ఎందుకు ఇలా మోసపోతున్నాను? నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలను యుఎస్ కి? డూ వన్ థింగ్, నువ్వు ఇక అమెరికాని మర్చిపో. చంపేస్తా. వర్కౌట్ అయ్యే ఐడియా ఇవ్వే. సత్య. ఎవరే అతను? దిస్ ఇస్ సత్య. వేర్ ఇస్ టీనా డార్లింగ్? వాట్ హ్యాపెన్ టు టీనా? టీనా, టీనా త్వరగా రావే. కమ్ ఆన్ స్వీటీస్. టీనా. Oh Tina darling. Hey chinchmaklu. Come on Tina, what happened? సత్య. Hi dear. టోటల్ గా మారిపోయినట్టున్నా. Hey Tina darling, stop it. ఎన్ని రోజులని గర్ల్స్ తోనే ఎంజాయ్ చేయాలి? It's boring, no? That's why he's too. See, very possessive. He too. వీళ్ళకి నేను గర్ల్స్ తో మాట్లాడితే అసలు నచ్చనే నచ్చదు కదా.
ఫ్రెండ్ ఏదో ఒక రకం అన్నావు కానీ ఈ రకం చెప్పనే లేదే. గట్టిగా మాట్లాడితే పంచరగలదు కదా. ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు, నాకు కంఫర్ట్ గా లేదు. సత్య షీస్ మై ఫ్రెండ్. తనకు చిన్న ప్రాబ్లం. ఏంటి ప్రెగ్నెంట్ అయిందా నీ ఫ్రెండ్? ఇలా ప్రెగ్నెంట్ అవడం మీ వంతు, నింద మోయడం బాయ్స్ వంతు, అంతేగా? అయ్యో అలాంటిది లేదు. మాట్లాడుతున్నాడు. You girls are too naughty, yeah. Come on, boys, let's go. Hey, Kusha, you tension okay? Come on, sit down, yeah. Excuse me, కొంచెం జరగండి. ఏం లేదు సార్, ఒక చిన్న Hey, ప్రాబ్లం. stop it. Girls నన్ను సార్ అని పిలిస్తే నాకు అసలు నచ్చనే నచ్చదు. You know one thing? English లో నాకు నచ్చని ఒకే ఒక మాట సార్. Call me Satya. ఓకే సత్య, నేను Hey, stop అమెరికా. it. అమెరికా అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. లాస్ట్ టైం నేను మియామి వెళ్ళినప్పుడు ఎల్సా అన్న ఒక అమ్మాయిని మీట్ అయ్యాను. మేమిద్దరం న్యూడ్ బీచ్ లో ఒక్కటిగా కలిసి తిరిగాం. ఇమాజిన్ చేసి చూస్తేనే టెర్రర్ గా ఉంది కదా. ఎంత ఖర్చు అయిందో తెలుసా? $50,000. అప్పుడు కూడా నిన్నే తెలుసుకున్నా. ఓకే ఓకే, ఏం తీసుకుంటావు? టీయా కాఫీయా? మార్నింగ్ నేను ఎప్పుడు బియరే తాగుతాను, అది కూడా వామ్ బియర్. హే గ్రీన్ గర్ల్, నువ్వు ఒక పని చేయి, ఆ వామ్ బియర్ ని తీసుకుని బెడ్రూమ్ కి వచ్చే. ఓకే? హే రిమూవ్ ద లెగ్. హౌ కెన్ యు వాక్? నిషా పాస్పోర్ట్. ఎందుకు సుంజు నెయిల్ పాలిష్ వేసుకోలేదు? మర్చిపోయాను. బియర్ వామ్ గా ఉందా? సత్య, నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది. మీరు ఎలాగైనా హే, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అది కాదు మీ ఫాదర్ కి చెప్పి కాస్త రికమెండ్ చేస్తే. అయితే నువ్వు ఒక పని చేయి, మ్యూజిక్ వేసి డాన్స్ చేసావంటే ఐ విల్ గెట్ ఎంటర్టైన్డ్. అప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. ఐ విల్ థింక్ అబౌట్ హెల్పింగ్ యూ. లేవరా? ఎవరిని? Whom do you talking to? నిన్నే లేవరా బేవర్సు. Hey, she's talking bad words with a knife. పొరపాటు ముళ్ళపది ఫ్రాడ్. ఏంట్రా డబ్బు ఆడలేస్తున్నావు? ఆడపిల్లలంటే అలసిపోయిందా నీకు? నన్ను డాన్స్ చేయమంటావా? చూడటానికి పండు కోతిలో ఉన్నావు, పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? ఏ పారిపో, లేదా ఈ కత్తితో పొడిచి చంపేస్తాను. వదలమంటే ఈ చచ్చు మొగాడికి తోడు ఆ పుచ్చు మొగాడు ఒకటి. మీ సహాయంతో నేను యుఎస్ వెళ్ళాల్సిన అవసరమే లేదు, సరేనా? మరి ఎదుగు అందరూ బయట పోండి, లేదా చంపేస్తాను. ఇంకా నుంచి నావేవరా? ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారని నాకు గర్ల్స్ అంటే పడదు. ఐ లవ్ ఓన్లీ బాయ్స్. ఏ మాట్లాడక ముందు నిన్ను పొడిచి చంపేయాలి. అయ్యో దేవుడా! తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శుభలేఖని విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేశాను. అంతా శుభమే జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటయ్యా? ఒక చిన్న ఎమర్జెన్సీ. హాయ్. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు రాలేదు? ఏంటి? ఎనీ ప్రాబ్లం? అవును, నేను చూసినప్పుడల్లా ప్రాబ్లమే. అయినా ఐ హెల్ప్ యూ. కార్డ్ మెషిన్ మింగేసిందండి. వాట్? కార్డ్ క్యాప్చర్. అయ్యో, ఇప్పుడు ఏం చేసేది? తెలీదే. మీరు లవ్ చేసుకోవడానికి వేరే ప్లేస్ లేదా? రాను రాను మరి బరి తెగించిపోతున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మేము లవర్స్ అని మీకు చెప్పావా? అనవసరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. తప్పకండి. ఎన్ని బీచ్లు లేవు లవ్ చేసుకోవడానికి, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇంకేదైనా హెల్ప్? జస్ట్ గెట్ లాస్ట్. ఏంటి మచ్చా, ఊర్లో మీ నాయనమ్మ బాల్చి తనేసిందా? ఆల్ యూ లోకల్స్, నాకు మళ్ళీ వర్క్ పర్మిట్ దొరికింది. నేను కొద్ది రోజుల్లో యూఎస్ వెళ్ళబోతున్నాను. అయితే నైట్ నేను అమెరికాకి వెళ్ళబోతున్నాను. నాకు వీసా దొరికిందా? బాబు నువ్వు ఆపమన్న చోట ఆపేవాడు డ్రైవర్, ఇష్టం వచ్చిన చోట ఆపేవాడు వానర్. నేను వానర్ని. నువ్వు వానర్ అయితే మాకేటే క్లీనర్ అయితే ఏంటమ్మా? నువ్వు బండి తీయమ్మా. సీట్ బెల్ట్ ప్లీజ్. ఏదైనా లుఫ్తాన్సా ఫ్లైట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి సేఫ్టీ ఫస్ట్. అయితే ఓకే. అవును, అశోక్ నగర్ కి ఏ రూట్ లో వెళ్దాం ఉంటారు? ఏంటి బాబు, తమరి ఊరు కొత్త, రైట్ తీసుకో, అదే షార్ట్ కట్. డ్రైవర్ అయితే మీరు చెప్పిన దారిలో వెళ్తాడు. నేను వానర్ని, నా దారి రహదారి చుట్టూ తిరిగి వెళ్తాను.
అబ్బో వీడు నరసింహంలో రజనీకాంత్ ఫీల్ అయిపోయాడు మాట్లాడుతూ ఉంటాడు మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చేసినట్టు అవునవును. ఏంటి అవునా ఖచ్చితంగా వీడు మెంటలోడే ఇక్కడెందుకు ఆపావయ్యా? టీ తాగడానికి. మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత తాగవయ్యా? మిమ్మల్ని డ్రాప్ చేసి తాగేవాడు డ్రైవర్, తాగాలనిపించినప్పుడు తాగేవాడు ఓనర్. ఇక్కడ వీడికి ఓసీలో ఇస్తారనుకుంటారా? హలో మర్యాద. ఎల్రా ఓనర్ అది మర్యాద అంటే. చంపుతున్నాడు రా 250 అంటే 250 ఇవ్వాలా? అవును. మామూలుగా 100 రూపాయలేగా, ఎందుకు 250 అడుగు? డ్రైవర్ తోలితే 100 రూపాయలు, నేను వానని, అందుకే 200. ఓనర్ గారు తమరు పైకి వస్తే మీ 250 ఇచ్చేస్తాం. ఐ లైక్ ఇట్. అయితే రండి. ఓకే ఇదిగోండి తాగండి. ఇప్పుడు ఎందుకు సార్ ఇది? తమరు ఆటో ఓనర్ మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, అందుకే తాగండి. కస్టమర్స్ అంటే ఇలా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన మధ్య సమస్యలు ఎందుకు వస్తాయి సార్? అదేంట్రా ఓనర్ అలా మింగేశావు? ఇప్పుడు ఏమైంది? అందులో మేము విషం కలుపు అదేమి లేదు. ఏంటి నువ్వు సిగ్గుపడిపోతున్నావు? ఇప్పుడు అవును ఒక కటింగ్ వేసావు కదా, ఇప్పుడు ఆటో డ్రైవ్ చేయడం కుదరదు, అందుకని 2 రూపాయలు కూడా వేసాయి. ఇదిగోండి తాగండి. మీ అభిమానం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. యు ఆర్ గ్రేట్. నా మనసును మీరు కదిలించారు, నన్ను మీ బ్రదర్ లాగే ట్రీట్ చేస్తున్నారు. ఐ లైక్ ఇట్. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. ఏమన్నా ఒక ఖాళీ బాటలు తప్ప జోక్ చేశాను. ఏంటి ఒంటికి వెళ్ళాలా? ఊరగాయ ఇక్కడ లేదు. తాగిన దానికి డబ్బులు నీ బాబిస్తాడా? అదే కదా నేను అడిగానా, మీరే కదా తాగించారు. అంటే ఓసీలో ఏమి ఇచ్చినా సరే తాగేస్తావా? మూత్రం పోసి ఇచ్చిన తాగేస్తావా? మీ ఇద్దరు నేను ఒకటి అడగను. నువ్వు తీరిగ్గా అడుక్కోవచ్చు, ముందు డబ్బులు ఇదిగో 100 ఇచ్చావంటారా? బ్యాలెన్స్ 1400 ఎవడిస్తాడు? 100 రూపాయలు కదా. అదే వైన్ షాప్ లో ఇక్కడ మేమే కలిపి ప్రేమతో నీకు అందిస్తే పెగ్ 500 రూపాయలు. 500 రూపాయల మొత్తం 1500. ఏంటి సార్ ఇది అన్యాయంగా ఉంది? MBA చదువుకుంటే పెద్ద పుడింగివా నువ్వు? సార్ నేను ఎప్పుడు MBA చదివాను? నాకు తెలిసింది ఫస్ట్ గేర్ సెకండ్ గేరే సార్. ఆటో ఓనర్ నీకు విషయం చెప్పరా? వాడు మందు కొట్టాక ఎవరి మీద కోపం పక్కన కొడతారా? ఏంటంటే మొహం మీద నీళ్లు కొడుతున్నారు. నీళ్లు కొట్టకుండా సోడా కొట్టడానికి నువ్వేనా ఫారెన్ సరుకుంటారా? మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? తర్వాత అడుక్కో. ప్రాజెక్ట్ డిలే చేస్తే లాస్ ఆఫ్ పే అంటావా? లాస్ ఆఫ్ పే అంటే లాస్ ఆఫ్ పే అంటే ఏంటో తెలియకుండానే ఆటో మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? ఆ ఒకటేంటో త్వరగా అడగరా. ఇందాక నుంచి దొరుకుతున్నా ఏంట్రా అది? మీ ఇద్దరిని అనకాపలే కదా, బాడీలకు పావలా చొప్పున వస్తుంది. మన గాలి తీసేసారా వాడు? వాడు ఎలా అంత కరెక్ట్ గా కనిపెట్టాడు? మచ్చా ఎండు చేపను ఎంత అరగదీసి మినరల్ వాటర్ తో కడిగినా కూడా దాన్ని వండేటప్పుడు కంపు పోదు. అలాగే కోటు సూటు వేసుకుని నువ్వు ఎంత దొరబాబులా బిల్డప్ ఇచ్చినా మన ఊరు వాసన నిన్ను వదిలిపోదు రే, వదిలిపోదు. వాడు భలే కనిపెట్టేశాడ్రా నిన్ను. ఇక్కడ పోయింట మచ్చా. నువ్వు రారా చెప్తాను. రే 10 గంటలకు జీఎంతో మీటింగ్ తర్వాత చూసుకోవచ్చు. రారా. నా మాట వినరా? ఏంటి కూర్చోరా. చెప్పు. చెయ్యి చాపరా. చెయ్యా రే? ఏంట్రా చేతి మీద పేడతో డిజైన్ వేస్తున్నారే? మెహందీరా? ఆహా మేము బూందీ అనుకున్నాం. ఎప్పటి నుంచో వేసుకోవాలంటున్నావుగా. ఏంటి నేనా? నువ్వే. తొందరగా ఇలాంటి డిజైన్ వేసుకోమావా. నీకు కళ్ళు దొబ్బినట్టునే, ఆ చేతి మీద ఏమీ లేవు. సారీ, ఇలాంటి డిజైన్ వేసుకోరా. స్టూపిడ్ అంటుందిరా. నీకు కళ్ళే కదరా, చెవులు కూడా దొబ్బాయి. ఆవిడ నిన్ను తిడుతోందిరా. వీడేంటి ఎలా అయిపోయాడు? చాలు ఏమైంది నీకు? ఏం లేదు. ఎవరు అతను? ఇప్పుడు నా చేతి మీద ఎందుకు ఇలా డిజైన్ గా పిడక వేస్తున్నావు? ఇప్పుడు నేను ఆఫీస్ కి ఎలా వెళ్ళాలరా? ఫ్రెండ్ లవ్ కోసం ఈ మాత్రం చేయలేవా? లవ్ చేస్తున్నావా? ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచే. ఎవరిని? అదిగో వెళ్తోంది ఆ అమ్మాయినే. అందంగా ఉందా? అందంగా కంటే కాస్త మందంగా ఉన్నట్టు అనిపిస్తోందిరా. అసలు మ్యాటర్ ఏంటంటే మావా, తను ముందు పెట్టుకోవడానికి వచ్చింది. తన్ని చూడడం కోసమని నిన్ను తీసుకొచ్చాను.
అంటే ఒకవేళ అమ్మాయి నాయుడు హాల్కి వెళ్తే నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు వేసుకున్న ఐటమ్స్ అన్ని నాకు తగిలించేవాడివా? రే మచ్చా, నీ పెళ్లికి ఇంకా కొద్ది రోజుల టైం ఉంది. నీ బాబుకు భయపడి పంతులు మంత్రాల్ని బట్టి పట్టడం మొదలు పెట్టాడు. ఈ లోపు నువ్వు ఇలాంటి సాహసాలు చేసి దయచేసి నన్ను ఇరికించకరా. దాని గురించి నాకు దిగులే లేదు. ఇంకొద్ది రోజులు అమెరికాకి వెళ్ళబోతున్నాను. అందుకే అమెరికాకి వెళ్ళి అమ్మాయిని చూసి సెలెక్ట్ చేసుకున్నాను మామ. ఆహా, నువ్వు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపో, నేను సన్యాసం పుచ్చుకొని వెళ్ళి హిమాలయాల్లో సెటిల్ అయిపోతాను. అయితే నన్ను తన్ని ప్రేమించమంటావా? ఏంట్రా బైక్ లో పెట్రోల్ పోయించమంటావు అన్నట్టు అడుగుతున్నావు? మీ నాన్నకి తెలిస్తే నన్ను ప్రాణాలతో వదలడు. నన్ను వదిలే. ఎందుకురా మా నాన్నకి ఇలా భయపడి చేస్తాను? అయ్యా ధర్మం చేయండి అదిగా నా పరిస్థితి కూడా ఆఖరికి అలాగే అయిపోతున్నారే. వదలవయ్యా. పోయా. 1 2 3 4 ఇదిగో తీసుకో. రాజుల పని ఏమైందిరా? అయ్యా రెడ్ రోజ్ పార్టీ వాళ్ళతో మాట్లాడాను. మ్మ్. 2 లక్షలు తగ్గనన్నారు. బేరం కుదరలేదు. వెంటనే వైజాగ్ వెళ్ళి వైగై బాయ్స్ గ్రూప్ ను బుక్ చేశానయ్యా. మ్మ్. కేవలం 50,000 సూపర్ గా డాన్స్. నేను నిన్ను ఏం చేయమన్నాను, నువ్వేం చేసుకొచ్చావు? నాకు ఆ రెడ్ రోజ్ ట్రూపే కావాలి. ఇలా చూడు, 2 కాదు 3 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు. వాళ్లే నా కొడుకు పెళ్లిలో పాడాలి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నారు? నా కొడుకు పెళ్లి నేను అనుకున్నట్టే జరగాల. మధ్యలో ఎవడన్నా సొంత తెలివితేటలు ఉపయోగించారో అయిన వాళ్ళని కూడా చూడను, నరికి పోగులెట్టేస్తాను.